శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీరామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 9వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఇనగలూరు గ్రామం. శ్రీపాదుడు మాట్లాడిన తర్వాత వసుంధరుడు ఇలా అన్నాడు. నీవు సుకృత వయోరాశివి. నీ పూర్వపుణ్యవశమున నిన్న నీచుని బారి నుండి భగవంతుడే తప్పించి ఉన్నవాడు. నిమిత్త మాత్రుడైన నన్నీ రీతి పొగడదగనే. మిత్రుడవు సహా పాటివి బ్రాహ్మణుండవైనని వార్తుండవై ఉన్నప్పుడు చంద్రవంశోత్తమ క్షత్రియుడనై జన్మించి ఉపేక్ష వనర్పదగుని. కానిమ్ము, కళాభానునికి సందేశలేఖ లభించినదని చెప్పితివే. అందున నే ఏ విషయమును రహస్యము కాకుండిన నే చూడదగినదైన చూచుటకు ఆమోదించుచున్నాడా అనేను. శ్రీపాదుడు, ప్రాణరక్షక, నీకెరింగింపని రహస్యము కలదా? ఇదే పత్రిక చూడుమని వసంగె. అంతటా పత్రిక విప్పి మనముననే చదువుకొని తలయూచి పత్రికను మడిచి మరల శ్రీపాదుని చేతిలో కొసంగి, నీకీ పత్రిక లభించుటెట్లని అడిగే. శ్రీపాదుడు, సుశీల నరయుచు అరణ్యములో నేను తిరుగాడుచుంటిని. అచ్చటికి సుశీల మాతులుండైన విశ్వావసు శర్మ కళాభానుని నరయుచు వచ్చి నా కథ విని ఈ పత్రిక నాకు చూపించే. నీకెట్లు లభ్యమయ్యానని అడిగి తిని. తాను హరిద్వార రాజకుమారుని చిత్రపటము తీసుకొని మణిసందనమునకు పోయి ప్రస్తావసమున కళాభానుని వృత్తాంతంబు తమ రాజకన్యకతో వచించినప్పటి నుండి ఆ కాంత కళాభానునే వరించి అతనికి తన సందేశమును వ్రాసి ఇచ్చినదని చెప్పి నన్నారణ్యంలో నుండవలసిందని బోధించి తాను కళాభానుని అరయుచు వెడలిపోయే. నేనాతనిని ఉడంబరచి కాశీనగరమున అరుగక మరలా సుశీలను అన్వేషించుచు వచ్చుచుండ దారిలో ఈ పత్రిక పడియుండే. అదిగాంచి అయ్యో అతడే ఏమై ఉండును అని వగచి పత్రికం చేత పట్టుకొని వచ్చుచుండ ఈ దురాత్ముండొక్క పెట్టున వియన్మార్గము నుండి చనుదెంచి నన్నెత్తుకొని పోవుచుండి నీచే పరాభూతుండై నన్ను విడిచి చెనియ. ఇదియే పత్రికా వృత్తాంతమనిన వసుంధరుండిట్లని యోచించే. ఆ బ్రాహ్మణుండేమయ్యనో పాపం. భైరవాను చెరులు ఎత్తుకొని పోయి ఉందురో. క్రూర మృగములకు ఆహారమయ్యనో. కానిమ్ము, భైరవాశ్రమమునకే పోయి ఉండిన పట్టిక ప్రకారము కాదా బలియిత్తురు. ఇప్పుడు ఆ ఆశ్రమమునకు శుచి సమయం అవుటచే ఎట్టి హింసలను జరగవు. పరమేశ్వరుడున్నవాడు. భేతాళునిచే రక్షింపబడిన కన్యయే సుశీల. శ్రీపాదుని సుశీలయే ఉండవలయు. ఆమె కాశీపురమునంద అన్నపూర్ణా దేవాలయంలో నున్నదని ఇతనికి చెప్పితినా మరలా నాకెరింగింపకనే ఒంటరిగా అచ్చటికి పోయి బ్రతికించును. అట్లు కాశీపురమునంద అన్నపూర్ణ దేవాలయంలో ఉన్నదని ఇతనికి చెప్పితినా మరలా నాకెరింగింపకనే ఒంటరిగా అచటికి పోయ ప్రయత్నించును. అట్లు పోవునప్పుడు భైరవానుచరులు కంటబడిన ఇతని పని అంతటితో సరియగును. అందుచే నా ఆ మర్మం ఎరింగింపక నా వెంట నుంచుకొని తగు సహాయం అబ్బినప్పుడు ఈ రహస్యం వెరింగించి పంపబలేననుకొని కొంచెం సేపు విశ్రమించి స్వయం ప్రభోక్త మార్గానుసారి అయి శ్రీపాదుని వెంటకొని చని గొప్ప పర్వతం లెక్కుచు దిగుచు ముందు శ్రీపాదుడును వెనుక వసుంధరుడును పోవుచుండి బహుదుర్గమారణ్యంబులు నిర్గమించుటచే శ్రీపాదుడు ఆయాసముంది మృగ గర్జనలకు భయమంది వసుంధరా అని పిలిచి అడుగిడలేక అందే కూర్చుండే. వసుంధరుండాతెన్గాంచి మిత్రమా, సింహ శరభ వ్యాఘ్రహ భలూకాది మృగ భయంకరారవ అని
భయంకరారవణి భిడీకృతమా అరణ్యమునందెట్లు సహించి సుశీలనన్వేషించుచుంటివి. కటక పాషాణంవైన నిష్పానీయమైన దుష్పథావృతమైన దుర్గములందెట్లు చరించితివి. నాడు లేని ఆయాసం వేనాడు కలిగినదే. సుశీలనన్వేషింపవలయునా వలదా లెమ్ము. ఈ గంగా నదిన స్నానమాచరించి కొంత తడవేట విశ్రమించి వెళ్ళుదమని గంగానది ఎందు స్నానపానాదులొనర్చి తత్తీర తరుఛాయలయందు విశ్రమించి ఉండినప్పుడు ఆ నదీమ తల్లిన్ గాంచి శ్రీపాదుడు ఈ నది ఎందు స్నానమాచరించిన మాత్రముననే ఆప్యాయమానమైన మార్గాయాసమంతయును అంతరించినది. ఇక వెళ్ళుదము అనెను. వసుంధరుడు రమ్ము, నీవు నడువజాలవు, నా భుజములపై కూర్చుండుము అనెను. శ్రీపాదుడు వలదు, కొంత దూరం అరుదెంచద, ఆనల చూచుకుందము అనెను. వసుంధరుడు చాలును రమ్మని ఎత్తి తన భుజముపై నెక్కించుకొని మహావేగముగా నడుచుచుండె. బహుదూరం అరిగినంత నచటి ధూమంబును వేదఘోషయును వినంబడియే. అట్లే పోవుచు ఒక ఆశ్రమంబు చెంత కరిగి దానిని గాంచి శ్రీపాదుడు వసుంధరా అని ఏదియో మరి ఏదియో చెప్పటంకు ఉపక్రమించుచుండ, శ్రీపాద, ఇదియే బదరికారణ్యం, ఇదియే లోకపాల సరోవరం, ఇదియే నేను తపమాచరింపవలయుననుచు భుజము నుండి అతడిని డించి సరోవర సమీపమునకు ఇరువురం జనిరి. ఆ సరోవరమున అష్టదిక్కులయందు అమృతశిల విరచితంబులగు మంటపంబులు 8 వెలయుచుండె. ఆ మంటపములో పరికింప భార్యాసహితమైన ఇంద్రాగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన విగ్రహములు పూర్వాదిగా గ్రహంబున ప్రతిష్ఠింపబడి ఉండెను. అదిగాంచి స్వయం ప్రభో లోకపాల సరోవరం విధియేయని నిశ్చయించి స్నానం బొనర్చి నుద్యుక్తుడై ఉన్న నా అపార రామణీయత కచ్చెరువు అందే శ్రీపాదుడు అని తట్టంబుపై చూచుచూ నిలువంబడిన వసుంధరుండు స్నానోన్ముఖుడై, శ్రీపాద, ఇక నే స్నానంబాచరించి తపంబునకు ఉపక్రమించద, నీవు భయపడకుము. ఇందే భూసురులున్న వారు ఆశ్రయమున నుండుము, లేకున్నా నీ మహోన్నతామృత శిలపై నుండుము. ఒకవేళ నీకేదేని భయము కలుగు విపత్తు తటస్థించనేని నన్ను పిలువుము, నీకు భయము బాపెద. ఈ పరిసర కందమూల ఫలములచే తృప్తి చెందుచుండుము. రాత్రి వేళల అమృతశిల పైననో ఆశ్రమవాసుల చెంతనో విశ్రమింపము. పలుమారు పిలుచుచు నా తపమ్మునకు అంతరాయము కల్పింపకము అని చెప్పి ఆ సరోవరంబున స్నానమాచరించుటకు ఉద్యుక్తుడై సౌపాన మార్గముగా దిగుచుండె. ఆ సరోవర తీరము నుండి అష్టదిక్పాలక స్నాన యోగ్యంబగు ఈ సరోవరంబున స్నానం బాచరింపవలదు. సాహసమనర్చితి వేని నీకపాయము తటస్థించునను వాక్యములు వినంబడి. ఎవరిట్లు పలుకుచున్నారని వసుంధరుడు నలుప్రక్కలగా కాంచి ఏమియుగానక ఏ విషయమోయని స్నానోన్ముఖుడయ్యే. మరలా అదే రీతి వినిపించే. అది గాంచి వసుంధరుడు, అయ్యా, స్నానమరపుబోవుచున్న నన్ను వారించుచున్నావు, నీ రూపంపు అగుపడదు, నీవెవరు అనెను. అధిపతి, నేనీ సరోవరాధిపతి దేవతను, ఈ సరోవరాది దేవతను అనెను. వసుంధరుడు, ఎందులకు నన్ను వారించెదవో అనెను. అధిపతి, దీనిని ప్రవేశించిన నీకపాయం కలుగుగల దందుచేత వారించుచున్నాను అనెను. వసుంధరుడు, దేవి, ఇందు స్నానమునరింపవలసిన కార్యం ఒకటి కలదు, అందులకేమి ఉపాయము చెప్పెదవు అనెను. అది దేవత, గంగా నది గలదు, బిందు సరోవరము కలదు, గంగోత్తరీ గలదు, వానిందు స్నానమునర్చిన కల్గని కార్యసిద్ధి ఈ సరోవరంబున కల్గునే అనెను. వసుంధరుడు, అమ్మ,
ఆర్యులే విధి చెప్పియుందురో ఆర్యులు ఏ విధి చెప్పియుందురో ఆ రీతి కార్యసిద్ధి పొందవలెను. అపాయము కలుగనని బెదిరి వారి వాక్యోల్లంఘనం వనర్చి కార్యభంగం వనర్చుకొని అపకీర్తి నందుట కన్నాను ఆర్యవాక్యానుసారమునర్చి అందుచే లభ్యమైన ఆపదలను అనుభవించుట మేలు కాదా? ఇందు ప్రవేశించిన నాకేమి అపాయము తటస్థించును అనెను. అది దేవత. ఈ సరోవరమున పాదము అద్దిన మాత్రముననే పర్వతము బోలు 8 గరుడు పక్షులు అరుదించి నిన్నెత్తుకుని పోయి తినివేయును అనెను. వసుంధరుడు గరుడ పక్షుల ఆ బారి నుండి తప్పించుకొనిన అనెను. అది దేవత. ఈ సరోవరములో నున్న 4 క్రూర రాక్షసులు ఈడ్చుకొని పాతాళమునకు పోయి నిన్ను తినివేయుదురు అనెను. వసుంధరుడు అష్టదిక్పాలకుల రాక్షసులను నేల శిక్షింపకున్నారు అనెను. అది దేవత. వారసాధ్యులు బ్రహ్మ రాక్షస భూతులు, అందుచే వారలతో మైత్రి కల్పించుకొని సమయమును వేచి ఉన్నవారు అనెను. వసుంధరుడు అంతటి అసాధ్యులైన రాక్షసులుండు ఈ సరోవరమున వారెట్లు స్త్రీలతో స్నానాదులు ఆచరింతురు? నీ మాటలు నేను విశ్వసించజాల. అమ్మహాత్ములకు అసాధ్యులైన రాక్షసులీ ప్రపంచమునందు గలరే? జగముల పుట్టింపను సహింపను శక్తిగల వారల ఇట్లాడదగుని నన్ను భయపెట్టుటకు ఇట్లు పలుకుచున్న దానవు తల్లి, నమస్కరించి వేడువాడ నన్నాటంక పరచకుము. నా కార్యసిద్ధి ఎగునట్లు నీ ఆశీర్వచనం బొసుగుము అనెను. అది దేవత. నాయన అట్లనకుము. దేవతలకు అసాధ్యమైన నివాతక వచనులు రాక్షసులు అర్జునుడు సంహరింపలేదా? దేవతలకు అసాధ్యులైన రాక్షసులను సూర్యవంశ మహీసులైన ముచుకుంద, కట్వాంగ, దశరథులు సంహరింపలేదా? దేవతలకు అసాధ్యులగుటచే కదా వారలను సంహరించుటకు భగవంతుడనే ఇక అవతారములు ఎత్తవలసి వచ్చే. దేవతలైన మాత్రముననే అద్వితీయాలను అనుకొంటివే. అట్లనక నీ ఉద్యమమును మానుము. వసుంధరుడు తల్లి, నాపై అనుగ్రహించి శుభవాక్కులచే నన్ను ఆశీర్వదింపుము. నేను స్నానం వనరింపక మానను అనెను. అది దేవత. నీ ఇష్టము, ఇక నే చెప్పజాల. నీకు శుభమవుగాక అనెను. తల్లి వందనము. నాకిదియే కావలేను అనుచు ధనస్సును చేతనంది ఒక వాడియంబు తీసి సుదర్శన నామ మంత్రమును అభిమంత్రించి అష్టదిగ్బంధన సంకల్పంబుగా ప్రయోగించి అదియును ధనస్సు నుండి వెడలి కాలచక్రంబున రీతి గిరిగిరా తిరుగుచు జిట చిట ధ్వనులతో విస్ఫులింగములు రాలుచు ఆకాశారంభున అష్టదిశల యందును ఒక చోట నున్నదని నిశ్చయించుటకు వలను పడక ప్రజ్వలిల్లుచు తిరుగుచుండే. దానిని గాంచి శ్రీపాదుడు ఆశ్చర్యమగ్నుడై, భళి వసుంధరా, దివ్యాస్త్ర కోవిదుడైన నిన్ను పొగడతరమే అని నుతించే. అతండు కోదండం బెక్కుడించి ఒక్క తరుమూలంబును దురించి సరోవరంబున దిగి పాద ప్రక్షాళనంబాచరించుచుండే. అంత భోరుమని శబ్దంబు కలిగి ప్రళయమారుతంబు వీచె. పక్ష విక్షేపంబులచే పరిసర వృక్ష శాఖలు పెళపెళ ధ్వనులచే విరుగుచుండ. శరవేగంబున 8 గరుడ పక్షులు 8 దిశల నుండి ఏతించే. సరోవరంలోనికి దిగుటకు అసాధ్యమై వసుంధరుడు ప్రయుక్త సుదర్శనాస్త్రాగ్ని కోర్వలేక పిండుగంటి చదలవాడుచుండి వృక్షశాఖలపై కూర్చుండే. వసుంధరుడు సరోవరమున స్నానమాచరించుచు నఖమర్షణ మంత్రములను చెప్పి
చెప్పుకొనుచు సంకల్పించుచుండే. సరోవరంలో నుండి గూబమని బుగ్గ లెగసే. జలాంతర్గతామృత శిలా సోపానములపై నిలిచియున్న వసుంధరుని 2 పాదములను పట్టుకొని ఇరువురు రాక్షసులు ఈడ్చిరి. అప్రయత్నమున నుండువాడగుటచే నీటి ఎందు కూలబడి ధైర్యమును వదలక మహాసాహసమున వామపాదమును పట్టియున్న రాక్షసుని చేయి తన బాహువు చాచి అందుకొని లేచి నిలువంబడి దట్టించుచు నాతని బయటికీడ్చి అట్లే సోపానములపై ద్రొబ్బి 2 చేతులను పట్టుకొని లోపలనున్న మరి ఒక పాదముచే నాతని ముఖంపై తన్ని ఆ తాపుచే బాధ దెనియించే. పాదమును విడిచిపెట్టే. వసుంధరుడు సోపానములపై నెక్కి చేతనున్న రాక్షసుని జర త్రిప్పి సోపానంబులపై వేచే. అంతటా దెబ్బచే వేదనం పొందుచుండే. లోపలనున్న రాక్షసుడు బయటికి అరుదెంచి అర్చుచు వసుంధరునిపై దుమికె. తనపై పడుచున్న ధనుజుని పక్షమధికం త్వరచే ముష్టిచే బొడిచే. అంతటా దెబ్బచే నొచ్చియు ఘనసార తటమునందున్న వృక్షశాఖ విరుచుకొని వచ్చునంతలో అటపడి ఉన్న రాక్షసుడు సేదతేరి లేచి పటపటా పండ్లు కొరికి భుజములు అప్పళించుచు దక్షిణ భుజం బెత్తుకొని ముష్టి సారించి వసుంధరిని వక్షముపై పొడిచె. ఆ తాపునకు దేహం కంపించే. కన్నులెర్రవారే. వహునకు ఘృతం బిడునట్టు రౌద్రముచే ప్రజ్వరిల్లి హూంకరించి పదగట్టనలచే కాసార సోపానంబులు లుర్రూతలూగుచుండగా వడి నాతని పైకి లంఘించి ఆ రాక్షసుని అరచేతితో దాటించే. ఆ పెట్టుచే అతని శిరంబు వ్రయ్యలై భూమిపై పడియే. వృక్షశాఖ విరుచుకొని వచ్చుచున్న ధనుజుడు అతని పాటున్గాంచి ఆర్భటించి మండలాకృతిని దిరుగుచు వృక్షశాఖను ద్రిప్పుచు వసుంధరిని గొట్టె. అతడా పెట్టు తప్పించుకొని అతి లాఘవముచే నితరులెరుంగనంతటి లాఘవమున వృక్షమూలమునందున్న తన ఖడ్గమునందుకొని వర నుండి సరాన బెరికి అతి చిత్ర గతులచే ఖడ్గమును ద్రిప్పుచు నా రాక్షసుని కుడి చేయిపై గురి నిడివేచె. అదియు దగ్ధగాయమానముగా మిరిమిట్లు గొలుపుచు రివ్వున పోయి అతని భుజమును ఖండించె. వృక్షశాఖయుక్తమగు ఆ అస్తము పిడుగు వంటి చప్పుడుతో భూమిపై పడియే. ఆ దానవుని రౌద్రము నాకు మేరయే లేదు. కోపంబు రూపంబైనప్పుడున వామభుజం బెత్తుకొని పిడికిలి సవరించి వచ్చుచుండె. అతండదిగాంచి అతి లాఘవముచే అతని భుజంపై కెగసి పాదముచే శిరముందన్ని కేసిపాసంబులను పట్టుకొని అట నుండి భూమిపై దూకి అతని తల వంచి వీపుపై క్రుద్ది అతనిపై బిడుగుబడినట్లయ్యే. ఆ రాక్షసునికి జవసత్వములు తగ్గే. నోట రక్తం క్రక్కే. స్మృతి దప్పి అట్టే నిలువబడి ఉండే. అంత సరోవరంలో నుండి మరలా కలకల ధ్వనులు లుప్పతిల్లే. ఇది ఏమోయని చూచుచుండగా ఇరువురు క్రూర రాక్షసులు అంబరము పగుల నార్చుచు నీట నుండి వెడలి వచ్చుచుండిరి. వసుంధరుడు అతి శీఘ్రమున ధనస్సుకేల నంది పవంబులగు 10 బాణముల అధిక త్వరచే వారిపై ప్రయోగించి నీట నుండి వెడలు నంత లోపలనే శిరంబు నెగురుగొట్టె. వారి రక్తముచే సరోవరమంతయు ఎర్రవారి చూడ అసహ్యమై ఉండే. ఆ కళేవరములు నీట మునుగంగా
మునిపే వసుంధరుండందులో ధూమికి ఈడ్చి పారవేచి స్మృతి దప్పియున్న ఒక భుజ రాక్షసుడు మూర్ఛ తేరి వానిగాంచి రాక్షసాదమా నీపై దయ కలుగుచున్నది, నిన్ను వధించుటకు నాకిష్టం లేకున్నది. ఈ సరోవరంబున నున్న మీ వారందరినీ తోడ్కొని రమ్ము. వారందరిని గడిపి నిష్కంటకంబనర్చెద. దురాత్ములారా, బహుదూరము నుండి ప్రయాసల కోర్చి పుణ్యక్షేత్ర పుణ్యతీర్థయాత్రలకు ఆరుదించు పుణ్యాత్ములీ తీర్థముల యందు స్నానమునర్చుటకు మీ వలన బాధ. క్షేత్రములలో విగ్రహ దర్శన తీర్థ ప్రసాదములు స్వీకరించుట అర్చకులతో బాధ. మీరు ఘోర రాక్షసులు, వారు మానవ రాక్షసులు. కలవారో లేనివారో అని యోచింపక పుణ్యక్షేత్ర గౌరవముతో బహుదూరము నుండి వచ్చి ఉన్న వారనిడి అభిమానమును వర్జించి తాము పుణ్యక్షేత్రేశ్వరార్చకులై ఉండియు యాత్రికులను బాధించకూడదను న్యాయము కడద్రోచి మధువును గన్న పిపీలీకాదుల వలె బాధించుచుందురు. వారు విధించు కట్నము లిచ్చిన గాని దైవ దర్శనము చేయింపరు. వారి ఎందున్న రువ్వయో గవ్వయో గుంజుకొని వారు మరలా స్వదేశమున కరుగుటకు భిక్షాటనమునర్ప గురి చేయుచుందురు. ఇట్టి దురాత్ములను తిలలంత ఖండములగు పట్టు నరికినను పాపము రానేరదు. దురాత్మ, చావక బ్రతికియున్న మీ వారలం దోడ్కొని రమ్ము పొమ్మనిన అతండేమియు పలుకక తన సోదరులు గతించినందులకు దుఃఖించుచు అతండు బాలుడై ఉండియు పరాక్రమమున సింహకిశోరుడై ఏమియూ నవ్వక యుండుట చూచి నిరాశ వహించి తన చెయ్యి పోయినందుకు లజ్జించుతూ నేనుండియు నేమి ప్రయోజనం మా అనుకొని పరివెత్తి వచ్చి వసుంధరుని ఎదపై తన కాలితో ఒక తన్ను తన్నె. ఆ తాపుకు ఆ లఘవమున అతి లాఘవముగా తప్పించుకొని ఖడ్గం బందుకొని ఒక్క విసురుచే అతని కంఠంబు తుత్తునియలొనర్చి ఆ కళేబరమును సరోవర తటము నుండి విసిరివేచి తాను ఖడ్గముల శుద్ధి నొందించి కాసార తటంబున నుంచి తల్లి జలాది దేవత నీ ఆశీర్వచన ప్రభావంచే నా స్నానము కాటంకము మనర్చువారల బాధలన్నీయు గడిచియున్న వాడను. ఇంక అనుజ్ఞ వసంగుము సుఖంబున స్నానమనర్చెదన అని చేతులు జోడించి ప్రార్థించే. అతనిపై మందార పుష్పంబులు పడి అదిన్గాంచి దేవి అనుజ్ఞ వసంగినదని నిశ్చయించి స్నానమనర్చి సంధ్యావందనాదులందీర్చి పరిశుభ్రమణముచే తత్పశ్చిమ తీరంబున పూర్వాభిముఖముగా దర్భాస్తరణంబు సవరించి పత్రపుటికలచే జలంబుల లుంచుకొని భస్మంబుచే ధిర్య కుప్రంబు సవరించి భూశుద్ధి వనరించి విఘ్న నివారక మంత్రంబులనుచ్చరించి నలు దిశలయందు మంత్రోదకంబును చల్లి సుదర్శనాస్త్రమును పునఃసంధానము కావించి రక్షోజ్ఞ హరలు మంత్రంబులచే అష్టదిగ్బంధనం ఆచరించి ఆ విధులు కల్పించి తపంబునకుద్యుక్తుడై భయపడకుండుమని శ్రీపాదనెచ్చరించి ఆ ఆదిత్యునికి అంజలి మోర్చి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించి పూర్వాభిముఖుండై ఊర్ధ్వబాహుండై నిజనాసాగ్రహ నిరీక్షణ మునర్చుచు నచల భావముచే వసుంధరుండు నరనారాయణోద్దేశముగా తపంబాచరించుచుండె. శ్రీపాదుడు కందమూలములచే తృప్తి చెందుతూ వసుంధరోక్త ప్రకారం వర్తించుచుండె.
నాడు గడిచి మరునాడు అరుణోదయం బయ్యే. శ్రీపాదుడు అమృతశిలాసీనుడై ఆ సంగీతం బాలకించి తదీయ ఆనందమునకై మైమరిచి ఔరా ఈ సునాథనం వెందుండి చెలుదెంచుచున్నదని, ఇది దేవభూమి ఎగుటచే నే విద్యాధరంగనయో ఏ గంధర్వ కామినియో ఇట సంచరించుచు ఉల్లాసంబున బయల్పరచుచున్నదని పోయి చూచి వచ్చెదనని ఆ అమృత అవరోహణంబు బొనర్చి కొంత దూరం బరిగి ఆ సరోవర పూర్వతటంబున చెంగావి పావడా కుచ్చెళ్ళు వారధరించి సరిగంచు చీనాంబరంబులు పల్లెవాటు వేచి ప్రత్యంగంబున దివ్య భూషణములచే అలంకరించి పదమంజీర ఝొల్ ఝొల్ ధ్వనులందా ఆనందంబు గొల్ప గాంధర్వంబు చాలించి చంద్రంబా బండపై నిడి అటు నిటు సంచరించుచున్న ఒక్క దివ్యాంగనంగాంచి చిత్తంబు భ్రమించి మరలా నిధానించి చూసి సుశీలాయని ఉచ్చరించి శ్రీపాదుడ ఆనందాశ్చర్యంబులను గైకొని ఆశ్చర్యంబులు పొంది మైమరిచి ప్రాణేశ్వరి సుశీల నీ వియోగ దుస్సాహ సంతాప ముచే భయంకరారణ్యములందిరిగి తిరిగి ఈట కరుదించి నా పూర్వ పుణ్యవశముచే మరలా గాంచితి ధన్యుడనైతి అని పలుకుచు నా కాంత సమీపమున అరుగుచుండ ఆ కాంత ఒక్క లతాని కుంజముల మాటున జని పొదరిండ్ల చాటునని చలాంచల అయి వాయు చలితమై పటపటలాడ మెరుపులన్ బోలే వసుంధరుండు తపంబాచరించుచున్న కాసార పశ్చిమం తటంబున కేతించుచుండే శ్రీపాదుడు మైమరిచి కాంతా పోకుము నీకై బహుబాధపడియున్నవాడ ఇంక నన్నలయింపకము మనుచు పిలుచుచూ పోవుచుండే. ప్రాతఃసంధ్యా సమయం బగుటచే వసుంధరుండు సమాధి చాలించి స్నానార్థమై సరోవరాభిముఖుండై ఉండి శ్రీపాదుని యుమ్మలికము కావించి మరలా నిది ఏమి వెర్రి శ్రీపాద, నీవు కేవల పామరుండవై ధారణ శక్తి లేకున్నవాడవై సర్వ విద్యా గరిష్ఠుండవయ్యు నిష్ప్రయోజకుడునివి అయ్యే వసుంధర, ఇదే ఈ పొదరిండ్ల చాటున సుశీల జనుచున్నది నన్ను గాంచియు పలకరింపకున్నదయ్యే. మంజుల ధ్వనులు నాలకింపుమని చేయి చాపి చూపుచుండ నా సుందరి మేఘంబు నుండి బయల్పడు విద్యుల్లతైంబోలే పొదల చాటు నుండి బయల్పడి అప్పుడు ఆ కాంత సుశీల కాకుండే శ్రీపాదనకు సిగ్గై తలవాంచి వృధా భ్రమ చెందితి. వసుంధర క్షమింపుమని వసుంధరుడట్టే చూచుచుండ ఆ కాంతయు నొయ్యారముచే వసుంధరుడిని చూచున్నట్టుగా నిశిత సరోజమును ఘరమందు ధరించి వీచుచున్న ఆ కాంత నట్టే నిధానించి చూడదనచే రక్షింపబడిన భువనమోహిని అగుపడుటచే ఆహా ఈ లతాంగి ఈట నుండుటకేమి కారణంబు భేండాభైరవాశ్రమమందున్నదని కపాలభైరుడు చెప్పెని. అననృతమై ఉండునా లేక వీరసేనుడు అటకేగి భేండాభైరునకు తెల్పక అయినది కాని చూతమని విడిచి పుచ్చియుండునా కానిమ్ము భువనమోహినియే నిక్కమేని ఎన్నడుగల్గని ఈ సొగసుల్ గులుకుచున్న కన్నవారలు విరాళి చిందునంతటి నటన చూపుచూ నిటుల మెలంగుని అని అనుకొనుచున్నంతలో నా కాంత పొదల మాటున కరిగి మరలా బయల్పనప్పుడు భువనమోహిని గాకుండే వసుంధరుడది కాంచి శ్రీపాద, నీ సతి చతురింగముటి వలె ఈ చతి
ఈ సతి చాతుర్యంగా అటివే తొలుత సుశీలవలే నీకును మరలా భువనమోహిని వలె నాకును అగుపడినది. ఇదియుగాక ఇప్పుడొక అప్సరస ఆంగనవలే అగుపడుచున్నది. తొల్లి ఇష్టావక్రుడను మునిపుత్రుని బ్రహ్మచర్యంబు పరీక్షించిన నుత్తర దిశాంగనయో లేక మత్తుపోదింప గగ్గురబొడ్చు లేక తపోభంగ మొనర్చ జనుదెంచిన మోహినియో ఏయి ఉండవలయును. నీవు భ్రమింపక ఆ అమృతశిలా తలంబుపై నుండుము. నేనిదే స్నానంబాచరించి చెనుదెంచెదనని చెప్పి కాసారము చెంతకుంజు పోవుచున్న నమ్మత్తకాసిని బిరుకు చూపులచే చూచుచూ వసుంధరనకు సమీపించి అంతడున్ వైరాగ్య నిరీక్షణంబున చూచి ఏ వికారము చెందక సరోవరంబున దిగుచున్న అతనిగాంచి మందహాసముచే రాకుమార, సంపూర్ణ యౌవన సుకుమార, కోమల తను విరాజమానుండై ఉన్నవాడవు. నూతన బాల్యాధిక యౌవనాంగియోపోధర పరీరంభణానంద తరంగంబులం దేలియాడక సుధాధరీయాధర మధురాంసం భానక నిస్థుల కస్తూరి పత్ర భంగ ముద్రిత లక్ష్మీకర వక్షస్థులుండవు కాక దశవిధ చుంబన కళామర్మస్థానోపరి నకక్షత దంతక్షతాది రీతి చర్యలో నర్పక నీరంధ్ర నిబిడీకృతో ఘోరారణ్యమున జితేంద్రుడవై నిరాహారుండవై కాయమును శుష్కింపచేసి తపంబునర్చుచున్నవాడవి. కాయక్లేశమున నీ వందెడి లాభం వెయ్యది అనెను ఆ కాంత. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.